టీజీ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. వికారాబాద్ జిల్లా తాండూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెల్కటూరు బై రోడ్డు రెండవసారి తెగిపోయింది. రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ మరోసారి తెగింది. దీంతో తాండూరు, కరెంట్ కోట పలు సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కరీంనగర్ మల్యాల గ్రామంలో నక్కలవాగు పొంగి పొర్లుతుంది. దీంతో నాట్లు వేయడానికి వెళ్లిన 15 మంది మహిళా కూలీలు తిరిగి వచ్చే సమయంలో వాగులో చిక్కుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో కూలీలను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. కరీంనగర్ జిల్లా మంగళపల్లి గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాలతో పల్లెపల్లెకు కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. నిర్మల్ జిల్లా వాలేగం గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక వెరైటీ గమనిక బోర్డు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం రాత్రి కాకుండా పట్టపగలు దొంగతనాలు జరుగుతున్న క్రమంలో వాలేగం గ్రామ తోరణం వద్ద గ్రామస్తులు వెరైటీ బోర్డును పెట్టారు. ఇంతకీ ఈ బోర్డులో ఏముందంటే, చిరు వ్యాపారులు భిక్షాటన చేసేవారు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే మా గ్రామంలోకి రావాలని సూచించారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే 500 రూపాయల జరిమానా విధిస్తామని కూడా బోర్డులో ఉంది. అటువైపు వెళ్లేవారు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కొందరికి పార్టీ టికెట్లు ఇచ్చినప్పటికీ పార్టీలు దావతులు ఇచ్చి నన్ను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ అన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని కోరారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులు, స్టోర్ రూమ్, వంటగది వంటి ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా 7వ తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని దర్పణాలు పాఠాన్ని బోధించి పటాలు గీయించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించాలని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో నిజాం సాగర్, జన్మభూమి, అశోక్ నగర్, జేపీఎన్, సిరిసిల్ల రోడ్ల వైపు వర్షపు నీరు ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాలైన శ్రీరామ్ నగర్, రుక్మిడికుంట, బతుకమ్మకుంట, పంచముఖి కాలనీలో పలు ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ల్యాప్టాప్స్ దొంగతనాలకు పాల్పడిన దీపిక, బస్వరక, సూర్య అనే 3 దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుండి 3 ల్యాప్టాప్స్, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కెనరా నగర్లో జీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ నుంచి ఈ నెల 20న తమ రూమ్లో 3 ల్యాప్టాప్స్ పోయాయని ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. హైటెక్ సిటీలో కూడా 12 సెల్ ఫోన్లు దొంగలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.